కదా కంటెంట్ ని బట్టి కలెక్షన్స్ వస్తాయి అనుకుంటున్నా. అలాగే సంక్రాంతి అనగానే సినిమా వాళ్ళకి పెద్ద పండుగ. అలాంటి ఇప్పుడు గేమ్ చేంజర్ గానీ, బాలకృష్ణ డాకు మహారాజ్ గానీ, వెంకటేష్ గారిది సంక్రాంతికి వస్తున్నాము. 3 సినిమాలు ఎలా ఉండబోతున్నాయి? ఏది ఎక్కువ పెద్ద హిట్ అయిపోతుంది? నాకు తెలిసి గేమ్ చేంజర్ హిట్ అవుతుంది అనుకుంటున్నా. ఎందుకంటే యంగ్‌స్టర్, గ్లోబల్ స్టార్ కొంచెం మాస్ ఉంటది. లైక్ అంతా ఉంటది కాబట్టి సో, ఐ థింక్ అదే హిట్ అవుతది అనుకుంటున్నా. బాలకృష్ణది డాకు మహారాజ్ అవ్వచ్చు మేబీ. అంటే రామ్ చరణ్ మూవీలో మీకు ఏది ఇష్టం? ఏ మూవీ బాగా చేస్తారు? 'మగధీర', 'రంగస్థలం'. సో ఆయన స్టైల్ ఇష్టమా? ఏమి ఇష్టం ఆయన మీకు? ఆయన స్టైలే ఇష్టం. స్టైల్ గాని, ఫైటింగ్స్ కానీ. గేమ్ చేంజర్ వర్సెస్ చూసిన తర్వాత చెప్పొచ్చు. గేమ్ చేంజరా, పుష్పనా అనేసి. మరి పుష్ప రేట్స్ పెంచినట్లే టికెట్ రేట్స్ పెంచితే మరి వెళ్తారా ఫ్యాన్స్? కొంచెం కష్టమే కదా రేట్స్ పెంచితే. ఇప్పుడు డబ్బులున్నోళ్ళైతే చూస్తారు. లేనోళ్ళు చూడరు కదా! సో, నార్మల్ బడ్జెట్ అయితే చూడొచ్చు. ఒక 300 అరౌండ్ 300 అలా ఉంటే చూడొచ్చు. సంక్రాంతికి రావాల్సిన మూవీ అయినా గేమ్ చేంజర్ అనేది? ఆ! ఎందుకంటే ఫ్యామిలీతో కలిసి ఎళ్తారు కాబట్టి ఇట్లాంటి అకేషన్స్ అప్పుడే కదా అందరూ కలిసి ఎక్కడికైనా ప్లాన్ చేస్తారు వెళ్దామని. ఫ్యామిలీ అంతా కలిసి వెంకటేష్ మూవీకి వెళ్తారు, రామ్ చరణ్ మూవీకి వెళ్ళారని చెప్పి చాలా మంది అంటున్నారు. మీరేమంటారు? అలా ఏం లేదు. ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు నేను ఒకవేళ రామ్ చరణ్ ఫ్యాన్ అయితే నేను రామ్ చరణ్ మూవీకెళ్తా. వెంకటేష్ అయితే వెంకటేష్‌కి అలా. సో లాస్ట్ లో వన్ వర్డ్ ఏం చెప్తారు రామ్ చరణ్ గురించి? ఆయన చాలా మంచివారు అంతే. థ్యాంక్ యూ. థాంక్ యూ.